ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గెలిస్తే ఎలా ఉంటుందో నేను గెలిచి చూపిస్తాను. ఒకరు పార్టీలోనే బీఫామ్లు ఇచ్చే స్థాయిలో ఉన్న వ్యక్తి ఒకరైతే, సామ్రాజ్యాన్ని కూల్చాలన్నా నిలబెట్టాలన్నా యువకులదే. ఆర్థికంగా కుల ప్రాతిపదికన వయసు రీత్యా అన్ని అనుభవం కలిగిన వ్యక్తులు ఒకవైపు, మా అమ్మ ఒక పారిశుద్ధ కార్మికురాలు. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, అధికారం ఉంది. భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడి నేల కొరిగిన అమరవీరుడు మా పెద్దనాన్న షేక్ ఇమాం అలియాస్ కామ్రేడ్ గంగన్న. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి 30 వార్డులలో అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి సమీర్. సమీర్ నమస్తే. నమస్తే. మీ పరిచయాన్ని, మీరు రావాల్సిన ఎందుకు వచ్చారు తదితర విషయాన్ని చెప్పండి. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు షేక్ సమీర్ సోహెల్. నేను నర్సంపేట మున్సిపాలిటీ 29వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, అధికారం ఉంది. రెండోది బీఆర్ఎస్ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా మిగతా బీజేపీ లాంటి పార్టీలో కూడా కాస్త కూస్త కార్యకర్తలు. ఇటువంటి ఉద్దండుల మధ్యలో అతి చిన్న వయసులో ఉన్నటువంటి మీరు రాణించగలరా? ఖచ్చితంగా. ఎందుకంటే మా యువకులు అంతా నా వెంటనే ఉన్నారు. యువకులు కూడా రాజకీయాలకు రావాలని నన్ను ప్రోత్సహించి ముందుకు పంపించిన వాళ్ళే. ఇక్కడ 29 వాటిలో ముఖ్యంగా బీసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఆ బీసీలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ ఉంటుంది, తర్వాత పద్మశాలి కూడా ఎక్కువ ఉంటాయి. మిగతా వర్గాలు కూడా ఎస్సీలు కావచ్చు, మైనార్టీస్ కావచ్చు, ఇంకా ఉన్నాయి కదా. అంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలను మీరు ఏ విధంగా ప్రభావితం చేయగలరా? వారిని ఓటుగా ఎలా మార్చుకోగలరా? సామ్రాజ్యాన్ని కూల్చాలన్నా నిలబెట్టాలన్నా యువకులదే. అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చబోతున్నాం. ఒక యువకుడిగా, ఒక విద్యార్థిగా, ఒక సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను. కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన చూడొద్దు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరిగింది. ఇక్కడ నుంచి అది 29వ వార్డు తరఫున నేను గెలిచి చూపిస్తాను. ఇది జరగదని వీటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ 29వ వార్డు నుంచి గెలిచి చూపిస్తాను. సమీర్, ఇక్కడ మీరు గెలిచిన వెంటనే చేసే పనులు ఏంటి? మనం యువకులను ప్రోత్సహించాలి, యువకులను అన్ని రంగాల్లో ముందుకు పంపించాలి. మా వార్డు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా నేను నిలబడతాను. ఖచ్చితంగా వాళ్ళకు అప్లికేషన్ పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ ఏ విషయం ఉన్నా, నాకే ఒక సొంత అప్లికేషన్ సెంటర్ ఉంది. వాళ్ళకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగం పడినప్పుడన్నా, లేదా ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకున్నా కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు మెటీరియల్స్ దగ్గర నుంచి అన్నీ నా బాధ్యత. ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ని తీసుకొని మేము జనాలకు పోతున్నాం. కోటుకు ఒక 1000 రూపాయలు మనం ఇస్తే, లేదా బీరుగో బిర్యానీ తింటే అది ఈ రోజుకు అరిగిపోతుంది, ఒక్క రోజులో అయిపోతుంది. అదే మనం విద్యార్హతలు కనిపిస్తే, వాళ్ళకి విద్యకు సంబంధించిన ఏదైనా సహాయం వాళ్ళకు చేస్తే అది జీవితకాలం వాళ్ళకు గుర్తుంటుంది. జీవితంలో వాళ్ళు ముందుకు పోతారు, మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని ప్రజలకు పోవడం జరుగుతుంది. వాళ్ళ బ్రతుకు ఒక దారి చూపించడం జరుగుతుంది. కాబట్టి నేను కౌన్సిలర్గా పోటీ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. సమీర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కౌన్సిలర్, ఇంత ముందున్న కౌన్సిలర్, గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వార్డు మెంబర్స్, వీరు కూడా వారి వారి పరిధిలో అన్ని పనులు చేసిన వాళ్ళే. మీరు కొత్తగా వచ్చి చేసే పని ఏంటి? వారికి నాకు వ్యత్యాసం ఏంటంటే, నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాను. మా అమ్మ ఒక పారిశుద్ధ కార్మికురాలు. మా అన్న LLB కంప్లీట్ చేసుకున్నాడు. నేను BA జర్నలిజం చేసినాను. మా చెల్లె ఏదో చిన్న ఉద్యోగం పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తుంది. మా నాన్న చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచింది. మా అమ్మకు కష్టమైనప్పుడు నేను కూడా పని చేసుకుంటూ చదువుకున్నా. ఏదో చిన్న షాప్లో పని చేసుకుంటూ చదువుకోవడం జరిగింది. చదువు విలువ నాకు తెలుసు కాబట్టి నా కుటుంబం పడిన ఇబ్బంది, నేను పడిన ఇబ్బంది నా వార్డు ప్రజలు పడకూడదని మేము ముందుకు వస్తున్నాను. వార్డుకు సంబంధించి ఇక్కడ మౌలిక సదుపాయాలు కానీ, కరెంటుకు సంబంధించిన బాధలు కానీ, డ్రైనేజ్ సంబంధించిన పనులు కానీ, రోడ్డుకు సంబంధించిన పనులు కానీ ఏవైనా అన్నీ నాకు అవగాహన ఉన్నాయి. నేను వస్తా, ఖచ్చితంగా అవి మారుస్తా. ప్రతి ఒక్క సమస్య నుంచి మా వార్డు ప్రజలకు విముక్తి కలిగిస్తా. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఈ వార్డులో ఉన్న సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఎలా నిధులు వస్తాయి, 15వ ఆర్థిక సంఘం ప్రకారం ఎట్లా నిధులు వస్తాయి అనే ప్రతి అవగాహన నాకుంది. వార్డులో ఉన్న సమస్యలను నేను తీర్చగలుగుతాను. ఒక పోరాట యోధుల్లా పోరాటం చేస్తాను మీకోసం. ఖచ్చితంగా 29వ వార్డు నుంచి గెలిచి చూపిస్తాను. ఎలక్షన్ టైంలోనే ఇప్పటికిప్పుడు వస్తే, ఇప్పుడున్న ఈ పరిస్థితికి, ఇప్పుడున్న ఈ వాతావరణానికి ఎలా నెగ్గుకొస్తారు? నేను చాలా ఇబ్బందులు పడ్డాను, అది కష్టమే, కానీ మేము సాధించి చూపిస్తాం. నాకు నిన్నగాక మొన్న ఏదైతే నేను నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఎదురైన ఇబ్బంది నేను మీకు చూపిస్తాను.
నేను 4:53 5 గంటలకు క్లోజింగ్ టైం, నామినేషన్ అనేది క్లోజింగ్ టైం, 4:53కి లోపలికి వెళ్ళడం జరిగింది. రిటర్నింగ్ అధికారి రూమ్ ఎదురుగానే నిలబడడం జరిగింది క్యూలోనే. నేను క్యూలో చివరి సంఖ్యలో ఉన్నాను, చివరిలో ఉన్నాను క్యూలో. నా ముందు ఉన్న ముగ్గురి నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది, అలో చేయడం జరిగింది వాళ్ళని. అప్పటికి టైం అయిపోయింది 5:40 తర్వాత. ఇన్ టైంలో లోపల ఉన్న వాళ్ళందరి నామినేషన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ నా ముందున్న ముగ్గురివి తీసుకొని నాది తీసుకోకుండా టైం అయిపోయింది వెళ్ళిపోమని హెచ్చరించడం జరిగింది. నేను వెంటనే బయటికి వచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి మెయిల్ చేయడం జరిగింది, డిస్టిక్ కలెక్టర్కి, అలాగే మున్సిపల్ కమిషనర్ని ట్యాగ్ చేసి సీసీలో నా జరిగిన సమస్య, నేను ఎదుర్కొన్న ఇబ్బంది, అలాగే దాన్ని సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేయడం అని చెప్పడం జరిగింది. నాకు ఇన్స్టెంట్గా మార్నింగ్ నేను వెళ్ళగానే నా నామినేషన్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నాకు అడుగడుగున ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్కి సమయం తక్కువ ఉంది, ఇంత తక్కువ సమయంలో మీరు ఎలా గెలుస్తారనుకుంటున్నారు? సమయం తక్కువగానే ఉంది, కానీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు మంచి నాయకుడి కోసం. ఆ వ్యక్తిని నేనై చూపిస్తా. ఒక యువకుడిగా, ఒక విద్యావంతునిగా, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గెలిస్తే ఎలా ఉంటుందో నేను గెలిచి చూపిస్తాను. అసలు నీకు ఎందుకు రాజకీయాలకు రావాలనిపించింది, ఎందుకు పోటీ చేయాలనిపించింది? అది మా రక్తంలోనే ఉంది. మా పెదనాన్న షేక్ ఇమాం అలియాస్ కామ్రేడ్ గంగన్న భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడి నేల కొరిగిన అమరవీరుడు మా పెద్దనాన్న షేక్ ఇమాం అలియాస్ కామ్రేడ్ గంగన్న. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకునే నేను ప్రజాసేవకు చేయడం కోసం మీ ముందుకు వస్తున్నాను. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 29వ వార్డులో పోటీ చేస్తున్న షేక్ సమీర్, వీరు అతి చిన్న వయసులోనే ఇక్కడ పోటీ చేస్తున్నారు. వీరు ఎవరిపైన పోటీ చేస్తున్నారంటే ఏజ్లో పెద్దవారు, రాజకీయాల్లో అనుభవం కలిగి తలపడిన వ్యక్తులతో తలపడుతున్నారు. ఒకరు పార్టీలోనే బీఫామ్లు ఇచ్చే స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒకరైతే పార్టీనే కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీ, ఆ పార్టీని వాళ్ళ తల్లిగారు కానీ వారి కుటుంబ నేపథ్యం కానీ ఆ రాజకీయ పార్టీని పుణికిపుచ్చుకొని వచ్చిన వ్యక్తులు ఒకరు. ఆర్థికంగా, కుల ప్రాతిపదికన, వయసు రీత్యా అన్ని అనుభవం కలిగిన వ్యక్తులు ఒకవైపు, ఎటువంటి అనుభవం లేకుండా, ఎటువంటి ఓటు బ్యాంక్ లేకుండా రాజకీయాల్లోకి కొత్తగా వస్తూ, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి 30 వార్డులలో అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి సమీర్. ఇటువంటి వ్యక్తులు నిజంగా నిస్వార్థంగా వచ్చే వ్యక్తులు కాబట్టి ఈ ప్రజలు ఆశీర్వదిస్తూ గెలిపిస్తూ వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి యువకులను తీసుకురావాలని అనిల్ ఏటి జెడ్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.